మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షార్ట్లో చాలా అద్భుతమైన కథ, ఆలోచింపచేసే కథ విని అందరూ దీంట్లో ఉన్న విషయం ఏమిటో తెలుసుకుందాం. ఒకప్పుడు అత్యంత సద్గుణవంతుడైన పెద్ద మనిషి తన కుటుంబంతో తీర్థయాత్రకు బయలుదేరాడు. అనేక మైళ్ళు ప్రయాణించిన తర్వాత దాహంతో కుటుంబం అంతా అలమటించింది. తీవ్రమైన వేసవిలో నీరు ఎక్కడా కనిపించలేదు. పిల్లలు అలసటతో క్షీణిస్తున్నారు. చివరికి ఆ పెద్ద మనిషి దైవాన్ని ప్రార్థించాడు. ఓ ప్రభు, ఈ పరిస్థితిని పరిష్కరించు అని. ఆ సమయానికి సమీపంలో ధ్యానంలో కూర్చుని ఉన్న ఒక ఋషిని చూశాడు. ఆయన వద్దకు వెళ్ళి తన కష్టాన్ని వివరించగా ఋషి, ఇక్కడ నుండి 1 మైలు దూరంలో ఉత్తరాన ఒక చిన్న నది ఉంది, అక్కడికి వెళ్ళి నీరు త్రాగండి అని సూచించాడు. అతను సంతోషించి ఋషికి నమస్కరించి భార్య పిల్లలను అక్కడే ఉండమని చెప్పి నది వైపు బయలుదేరాడు. నీటిని నింపుకుని తిరిగి వస్తుండగా దారిలో దాహంతో ఉన్న 5గురిని చూశాడు. ధర్మశీలుడైన అతడు వారిని అలానే వదిలిపోవలేక తన నీటిని వారికిచ్చి తిరిగి నదికి వెళ్ళాడు. రెండోసారి వస్తున్నప్పుడు మళ్ళీ దాహంతో ఉన్న మరికొందరిని చూశాడు. మళ్ళీ తన నీటిని వారికి ఇచ్చేశాడు. మూడోసారి నీరు తీసుకుని వచ్చేసరికి తన కుటుంబం తీవ్రమైన దాహంతో అపస్మారక స్థితిలో నేలపై పడి ఉంది. వారిని మేల్కొలిపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిరాశతో ఋషి వద్దకు పరిగెత్తి, మహర్షి, నేను ఏం పాపం చేశాను? ఇతరులకు సహాయం చేసినందుకు నా కుటుంబం ఇలా ఎందుకు అని ఏడ్చాడు. ఋషి ప్రశాంతంగా అన్నాడు, ఓ సజ్జనుడా, నీవు దాహంతో ఉన్నవారికి నీ నీటిని ఇచ్చావు, కానీ నీ కుటుంబం దాహంతో ఉన్నప్పుడు నీ చేతిలో నీరు లేకపోవడం ధర్మమా అని ప్రశ్నించాడు. అతను వినయంగా జవాబిచ్చాడు, మహర్షి, నేను స్వార్థం లేకుండా చేసిన ధర్మమే అనుకున్నాను. అప్పుడు ఋషి గంభీరంగా అన్నాడు, ధర్మం అంటే ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కాదు, నీ బాధ్యతలను ముందు నిర్వర్తించడం కూడా ధర్మమే. నీకు నేను నీరు ఇవ్వలేదు, దారి చూపించాను. అలాగే నీవు కూడా వారికి నది దారి చూపి ఉండవచ్చు కదా. అప్పుడు నీ కుటుంబం, ఇతరులు ఇద్దరూ క్షేమంగా ఉండేవారు. ఆ మాటలు విన్న పెద్ద మనిషి సత్యాన్ని గ్రహించాడు. ఇతరుల మేలు కోసం సొంత బాధ్యతలను విస్మరించడం ధర్మం కాదని అర్థం చేసుకున్నాడు. ఇక్కడ బాధ ఏంటంటే, మన విధిని నిర్వర్తించడమే నిజమైన ధర్మం. ఇతరులను రక్షించాలంటే ముందుగా మన కుటుంబాన్ని, మన బాధ్యతలను రక్షించాలి. మంచి చేయడం అంటే మార్గం చూపడం, భగవంతుని సత్య మార్గం వైపు నడిపించడం. చాలా అద్భుతమైన కదా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.